విడాకుల తర్వాత నిహారిక మళ్ళీ సినిమా లైఫ్లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ల్లో నిర్మిస్తూనే మరికొన్ని సినిమాల్లో నిహా నటిస్తోంది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ తనకు నచ్చిన ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంటుంది మెగా డాటర్. కాగా ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ప్రమోషన్లలో ఉంటోంది నిహారిక. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహారా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యదువంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న నిహారిక తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తన ఫ్యామిలీ మెంబర్ల గురించి పలు ఆసక్తికర విషయాలు అందరితో పంచుకుంది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తరపున నిహారిక కుటుంబ సభ్యులు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అక్కడ పవన్ భారీ మెజారిటీతో గెలిచారు. దీనిపై స్పందించిన నిహారిక, ఎన్నికల ఫలితాల ముందు రోజు అందరం ఇంట్లో టీవీ ముందే ఉన్నాం. మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే పిఠాపురంలో అమ్మ స్వయంగా పర్యటించి ప్రచారం చేపట్టింది. అందుకే అంతగా ఎమోషనల్ అయింది. బాబాయ్ స్పీచ్లు చాలా బాగుంటాయి. అవి నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. బాబాయ్ రాజకీయాల్లో ఉన్న పవర్ స్టారే. బాబాయి రాజకీయాల్లో ఉన్నా కూడా పవర్ స్టారే. ఆయనను ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతాను అని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. అయితే ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ నెంబర్ తన ఫోన్లో ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలిపింది నిహారిక. నిహారిక ఫోన్లో పవన్ కళ్యాణ్ పేరు కేకేకే అని సేవ్ చేసిందట. త్రిబుల్ అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్. ఇదే పవన్ కళ్యాణ్ బాబాయ్ అసలు పేరు అని నిహారిక తెలిపింది. కేకేకే అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్. ఇదే పవన్ కళ్యాణ్ బాబాయ్ అసలు పేరు అని నిహారిక తెలిపింది.